ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. మరి గర్భఫలాల కొరకు ఎదురు చూసేటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మరి మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుచున్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ మాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎంత పిల్లలు లేరు, ప్రార్థించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంటారు. వారందరికీ నేను ఒక సలహా ఇస్తూ ఉంటుంటాను. బైబిల్ ప్రకారం మనం లేనిది ఉన్నట్టు పలకాలి. రోమా 4:17 మనం చూడొచ్చు. అలాగే ఒక చిత్రం కలిగి ప్రార్థించండి అని చెప్పి చాలామందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటాను. అంటే ముఖ్యంగా గర్భఫలం కావాల్సిన వారు ఎవరైనా సరే వెంటనే బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోండి. మరి ఆడపిల్ల కావాలో మగపిల్ల కావాలో మీరు అనుకుని వారికి తగినటువంటి బట్టలు కొనుక్కోండి అన్నప్పుడు చాలామంది వింతగా చూస్తూ ఉంటుంటారు. కొంతమంది పట్టించుకోరు. కానీ కొంతమంది ఆశతోటి నిజంగా నమ్మి ఏం చేస్తారంటే వెంటనే బట్టల షాప్కి వెళ్ళి మాకు మగపిల్లడు కావాలి లేకపోతే ఆడపిల్ల కావాలని బట్టలు కొనుక్కు తెచ్చుకుంటారు. చెప్పినట్టుగానే రోజు ఆ బట్టలు చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని అదే బట్టలు వేసుకుని పిల్లలు ఇంట్లో తిరుగుతున్నట్టుగా చూస్తూ నమ్మి విశ్వాసంతో రోజు పలుకుతూ ఉంటుంటారు సంతోషం, థ్యాంక్ యూ జీసస్ నాకు బిడ్డలు ఇచ్చినందుకు వందనాలని. అలాగే ఎంతమంది అయితే విశ్వాసంతో నమ్మారో చాలామంది సాక్ష్యాలు వింటూ వచ్చిన్నాం. మరి బట్టలు కొనుక్కొని నిజంగా నమ్మి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినప్పుడు వితిన్ 1 yearలోనే ఆ బట్టలు వేసినటువంటి వారు చాలామంది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకి గర్భం ఇచ్చేటువంటి వాడు. యెషయా 66:9 ఏమంటాడంటే, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని చెప్పి దేవుడు అంటున్నాడు. పుట్టించేవాడు ఆయనైతే ఆయన గర్భాన్ని మోస్తాడేంటి? ఆయన మోయడు కదా. కాబట్టి దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు మనకు గర్భాన్ని. దాన్ని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలన్నమాట. ఎలాగా? ఆల్రెడీ ఇచ్చేసాడని చెప్పి దేవుని స్తుతిస్తూ స్వతంత్రించుకోవాలి. మరి ఒక సహోదరి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సాక్షి. ఆమె ఏ విధంగానైతే ఈ యొక్క మాటను విశ్వసించి వెంటనే బట్టలు కొనుక్కొని చక్కటి బిడ్డను ఎలా పొందుకున్నదో ఆ సహోదరి మాటలను మనం విందాం. అనేక మంది ఈ యొక్క గర్భఫలం కొరకు ఎదురు చేసిన వారికి ఈ యొక్క సాక్ష్యం గొప్ప మరి అద్భుతాన్ని మీ జీవితంలో కూడా స్వతంత్రించుకోవడానికి సహాయపడుతుందని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. సహోదరి మాటలను మనం విందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, నా పేరు కమల. నాకు మ్యారేజ్ అయ్యి 7 years అయింది, పిల్లలు అవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి మీ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్కి అటెండ్ అవుతూ ఉన్నాను. ఒకసారి నేను మీకు కాల్ చేసి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏం చెప్పారంటే, గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా అని దేవుని స్తుతించమని చెప్పారు. అంతేకాకుండా బాబు పాప ఎవరు కావాలో వాళ్ళ డ్రెస్ తెచ్చుకొని విశ్వాసంతో దేవుని స్తుతించ ఉండమ్మా అని చెప్పారు. నేను అలానే ఏప్రిల్లో డ్రెస్ తెచ్చుకున్నాను. బాబు డ్రెస్ తెచ్చుకొని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. జూలైలో కన్సీవ్ అయ్యాను. దేవుని కృప వలన నేను ఫిబ్రవరిలో డెలివరీ అయ్యాను. డెలివరీ అయ్యి బాబు పుట్టాడు. ఇద్దరం హెల్తీగా హ్యాపీగా ఉన్నాము. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి వందనాలు. ప్రార్థన నేర్పించిన మీకు వందనాలు.